ఇదిగోండి ఇప్పుడు మనం ఈ పేపర్ని ఇలా పట్టుకెళ్ళి ఇలాగా ఇదిగోండి రైస్ తోటి అప్పడాలు అయితే రెడీ అయిపోయినాయి. అంటే కొంచెం పెద్దగా అప్పడాలు కింద చేసుకున్నాం కాబట్టి వీటికి అప్పడాలను పెట్టాము. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఈరోజు వీడియో అయితే ఇంకా అప్పడాలు చేద్దాం అనుకుంటున్నానండి. రైస్తో అప్పడాలు, మినపప్పుతోటి అది తెలుసు కదా మనకి. ఇప్పుడు అలా కాకుండా రైస్ తోటి అప్పడాలు చాలా ఈజీగా ఎవరైనా కొలతలతో చేసేసుకోవచ్చు. మీకు నేను చూపిస్తాను. ఇప్పుడు ఈ గిన్నెతో బియ్యం తీసుకున్నానండి. బియ్యం తీసుకొని నైట్ మన ఇష్టం, మనం వాడి ఏ రైస్ అయినా సరే కొంచెం నానబెట్టేసుకోవాలన్నమాట. 2-3 సార్లు కడిగేసుకొని వాటర్లో ఇలా చూపించినానా. ఇదిగోండి బియ్యం నైట్ వేసేసాను, నానబెట్టేసాను. ఉదయానికి ఇలా నానుంది, కడిగేసుకుంటామే 2 సార్లు. అయితే ఈలోగా మనం ఏం చేయాలంటే ఈ గిన్నెతో బియ్యం తీసుకున్నాను కదా, ఈ గిన్నెతో 5 గిన్నెలు నీళ్ళు పెట్టుకోవాలన్నమాట. మనం నేను ఇప్పుడు గ్లాస్తో తీసుకుంటే 5 గ్లాసులు నీళ్ళండి. అలా 2 గ్లాసులు బియ్యం తీసుకుంటే 10 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలన్నమాట. ఇప్పుడు 4 గిన్నెలు పడ్డాయి. 5 గిన్నెలు నీళ్ళు పెట్టేశానండి. అయితే మనం ఇప్పుడు కొంచెం పైకంటే వచ్చింది, పర్వాలేదు. ఇప్పుడు కొంచెం గ్యాస్ వెలిగించేసుకొని ముందుగా ఉప్పు వేసేసుకోవాలి. సరిపడగా ఉప్పు పోసేసుకొని బియ్యంతో పాటు ఈ గిన్నెడి బియ్యం తీసుకుంటే అంటే మీకు ఒక 100 గ్రాములు పెసరపప్పు తీసుకోండి. నానబెట్టేసుకోవాలి. ఇది కూడా ఇది పొద్దుడే నానబెట్టాను, సరిపోతుంది. ఇది శుభ్రంగా 2-3 సార్లు కడిగేసుకొని ఈ పెసరపప్పు అదిని మీకు మళ్ళీ చూపిస్తాను. ఇదిగోండి నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పు ముందుగా వేసేసుకోవాలన్నమాట. అంటే పెసరపప్పు వేయడం వల్ల కమ్మగా ఉంటుందని నేను పెసరపప్పు వేసుకుంటున్నాను. మీరు స్కిప్ చేసేసుకోవచ్చు, మీ ఇష్టం అది. ఎందుకంటే బాగుంటుందని నేను వేస్తున్నాను. మీకు లేదు అచ్చంగా బియ్యం పిండితోటి అప్పడాలు చేసుకోవాలనుకుంటే ఇది వేయకపోయినా పర్వాలేదు. అలాగే అలాగే అప్పడాలకి సంబంధించిన పొడి ఉంటుందండి, పాపడికార అంటారు. అది దొరికితే మీరు వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. వంట సోడా వాడుకుంటే దాని ప్లేస్లో సరిపోతుంది. నేనైతే ఇప్పుడు వంట సోడా వాడుతున్నాను. మనకు బయట అప్పడాల ఫ్లేవర్ రావాలి అంటే కనుక పాపడికార అని చెప్పేసి మనకి అది ఆన్లైన్లో అది దొరుకుతుంది. ఇక్కడ మాకైతే స్టోర్లో దొరకట్లేదు కాబట్టి నేను అది వేయట్లేదు. మామూలుగా రైస్కి అప్పడాలు చేసుకోవాలి కాబట్టి వంట సోడా వేసుకుంటే సరిపోతుంది. అది ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇదిగోండి పచ్చిమిర్చి, అల్లం మాట పేస్ట్ చేసేసుకోవాలి. మనం చెక్క ముక్క కింద మరీ ముద్దలా కాకుండా కొంచెం ఒక పలుకుల మాట. మీకు తెలుసు కదండి, అగారో పర్సనల్ బ్లెండర్ అన్నమాట. ఇది 3 జార్స్ ఉంటుంది. బాటిల్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చండి, వారంటీ కూడా ఉంది. చక్కగా మనకి యూస్ఫుల్ అవుతుంది. మసాలాలు కానీ, జ్యూసులు కానీ, పిండి కూడా నేను అప్పుడప్పుడు ఇందులో ఆడేస్తున్నాను అనమాట. చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అంటే చాలామందికి తెలియక లింక్ ఎలాగని అంటున్నారు. డిస్క్రిప్షన్ అంటే మనకి ఇక్కడ వీడియో ప్లే అవుతుంటే కింద ఉంటుందండి, దానిలో క్లిక్ చేస్తే మీకు లింక్ అనేది క్లిక్ చేస్తే అందులో వచ్చేస్తాయి మనకి అగారో అన్నది. మీరు ఒకసారి చెక్ చేయండి. అందులో ఇంకా ఇదే కాదు ప్రొడక్ట్స్, ఇంకా చాలా రకాలు ఉన్నాయి. మనకి వంటగదిలోకి బాగా యూస్ఫుల్ అవుతుంది ఇదైతేనే. ఇప్పుడు ఆన్ చేస్తున్నాను. బాగా హీట్ ఎక్కువైపోతే ఆటోమేటిక్గా అది ఆగుతుంది. హీట్ తగ్గిన తర్వాత మళ్ళీ ఆన్ అవుతుందండి. ఇది 400 వాట్స్ మాట. దీనికన్నా ఇంకా ఎక్కువ కెపాసిటీ కూడా ఉంటుంది, కావాలంటే తీసుకోవచ్చు. 3 జార్స్లో ఇది చిన్నదన్నమాట. తర్వాత ఇంకొంచెం పెద్దది ఉంటుంది, ఇంకొంచెం పెద్దది ఉంటుంది. మనం జ్యూస్ చేసేసుకుని బాటిల్కి మూతలా ఉంటుందండి, మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఎక్కడికైనా క్యారీ చేయడానికి కూడా ఉంటుంది. అంటే మిక్సర్ లాగా యూస్ చేసుకోవచ్చు. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏదైనా జ్యూస్ చేసుకున్నా ఆ బాటిల్కి మూత పెట్టేసుకుని చక్కగా పట్టుకెళ్ళిపోవచ్చు అన్నమాట. అలాగే మనకి ఇంకొకటి వడకట్టేది కూడా ఉంటుంది, చిన్న చిన్న చుక్కల కింద ఉండి మూతకి వడకట్టుకోవచ్చు అన్నమాట. ఈ మిక్సర్ గ్రైండర్కి మూత ఉంటుంది అన్నమాట. అది కూడా బాగుంటుంది, అది కూడా యూస్ఫుల్ అవుతాయి. 3 జార్స్ వస్తాయి అన్నమాట. ఇదిగోండి ఇది పొంగాలి. ఇదిగోండి పెసరపప్పు వేసిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను, ఎక్కువ ఏం కాదు. అది కొంచెం తిరగబడాలి, మనకి మరగాలి. ఇదిగోండి రైస్ వేసేసుకుంటున్నాను. పొంగి కొంచెం నీళ్ళు మరిగినాయి మాట. మనం ముందుగా నానబెట్టిన ఏ బియ్యమైనా పర్వాలేదండి. నేనైతే స్వర్ణ బియ్యం వాడుతున్నాను, లేదా సోనా మైసూర్ అయినా పర్వాలేదు. ఒకవేళ కొంచెం నీళ్ళు ఎక్కువ అనిపించింది అంటే కుక్కర్ కొంచెం మాది చిన్నదైంది, కానీ కొలత మాట కరెక్ట్. గిన్నెకి 5 గిన్నెలు నీళ్ళు పోసుకోండి. కొంచెం నీళ్ళు ఎక్కువైతే కనుక నేను తీస్తాను అన్నమాట. బియ్యంలో నీళ్ళు ఉన్నా కూడా పర్వాలేదు, ఏం కాదు.
అలా కొలతగా పెట్టుకున్నాం కదా, పొడి అదే బాగా నీళ్ళు వార్చేసి వేయాలని ఏం పెట్టుకోక్కర్లేదు మీరు. ఇదిగోండి 1/2 స్పూను వంట సోడా అయితే వేస్తున్నాను, లేదంటే పాపడికార అని అంటుంది, అది వేసుకున్నా సరిపోతుంది. ఒకసారి కలుపుతా. ఉప్పు అది చూసేసుకుని, లేదంటే తర్వాత కూడా వేసుకోవచ్చు. ఇప్పుడైతే కొద్దిగా ఉప్పు చూసేసుకున్నాను, బాగానే సరిపోయింది. ఇప్పుడు విజిల్ పెట్టేసి 5 విజిల్స్ అయితే వేయించుకోవాలండి. హై ఫ్లేమ్ మీద 3 విజిల్స్ వచ్చాక సిమ్లో పెట్టి ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. విజిల్స్ అయితే వేయించేసానండి, చూడాలి ఇంకా ఇంకొంచెం ఉంది ప్రెజర్ అయితేనే ఇంకా తీసేసాను. మూత తీసి ఎలా ఉందో చూడాలి ఒకసారి. ఇదిగోండి కుతుకుతులాడుతూ ఉందన్నమాట, ఇలా మెత్తగా ఉడకాలి అన్నం. ఇది బాగా మెత్తగా అవ్వాలన్నమాట, ఇంత గట్టిగా ఉండకూడదు. అంటే మనం కొంచెం వాటర్ తీసాం కదా, ఫుల్గా ఉందని. ఇప్పుడు కొంచెం ఇదిగోండి, ఇది ఉంది కదా పచ్చిమిర్చి పేస్ట్, అల్లం పేస్ట్, ఇది కూడా వేసేద్దాం. కారం మనకు అంటే మనకు నచ్చినట్టుగా వేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు కొంచెం వాటర్ తక్కువ ఉంది, నేను ఇందాక కొన్ని నీళ్ళు తీసేసాను అన్నాను కదా, పైకి వచ్చేస్తుందని. ఇప్పుడు వేస్తాను, కొంచెం నీళ్ళు వేసి గ్యాస్ వెలిగిస్తున్నాను. ఇది ఇంకా పేస్ట్ అవ్వాలన్నమాట. ముందు మనకి కన్సిస్టెన్సీ అనేది ముఖ్యం అండి, బాగా జారుగా ఉండకూడదు, అలానే బాగా గట్టిగా ఉండకూడదు. గట్టిగా ఉంటే ఇరిగిపోతుంది. కాబట్టి ముందు ఇప్పుడు ఒకసారి గిన్నె ఇరుకవింది కాబట్టి నేను వేరే గిన్నెలోకి బోర్లో అంటే వేరే దాంట్లోకి వేసి ఇది ఉడకబెట్టాలన్నమాట కొంచెం కాసేపు. ఇదిగోండి గిన్నె మార్చేసాను, కొద్దిగా పసుపు వేసుకున్నాను, కొంచెం చిటికెడు వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, కన్సిస్టెన్సీ ముఖ్యం అండి. ఇదిగోండి ఇలా ఉంటే సరిపోతుంది మనకి, మళ్ళీ దగ్గర పడుతుంది అన్నమాట చల్లారిన తర్వాత. చూసారు కదా, పెసరపప్పు అది అసలు ఎక్కడ కనపట్లేదు కదా. కరెక్ట్గా 5 గిన్నెలు పెట్టేసుకోండి. ఎసరు అనేది కొంచెం కొంచెం చేసుకున్నా పర్వాలేదు, మీరు ఒక 100 అప్పడాలైనా అవుతాయి మనకి. ఇది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చల్లారనిచ్చాక ఎలా పెట్టుకోవాలన్నది మీకు చూపిస్తాను. పేపర్ తీసుకొని ఆయిల్ రాసుకున్నానండి, కొంచెం అంటుకోకుండా ఉండడానికి. మనకి అప్పడాల కింద రావాలంటే కొంచెం వేడిగా ఉన్నాయి కదా, చల్లారాలన్నమాట, అందుకని కొంచెం ప్లేట్లోకి తీసుకున్నాను. వేయడం మొదలుపెట్టేసామండి. ఇదిగోండి కవర్కి అయితే ఆయిల్ పామేసి ఇలా పెట్టేసి, ఏది ప్లేట్ పట్టుకెళ్ళిపోయింది దారికా. ఇదిగోండి ఈ పేపర్ తీసుకున్నాను, ఆయిల్ రాసేసాను, ఇటు పక్కన కూడా ఆయిల్ రాసేసి ఇలా పెట్టేసి ప్లేటు అంతే ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఇదిగోండి ఇప్పుడు మనం ఈ పేపర్ని ఇలా పట్టుకెళ్ళి ఇలాగా అంతే అలా వేసేసుకోవడమేనండి. అలా నేను అన్నీ వేసేసి మీకు చూపిస్తాను. ఎందుకారిక మా అమ్మాయి చూడండి నాకు ఎండ తగులుతుందని మరి కొన్ని అయ్యో స్పీడ్ ఎక్కువైంది పనిలో. చూసి అంటే కొంచెం వేడిగా ఉంది, చల్లారితే వస్తుందండి. అంటే చేతికి తగిలే వెచ్చగా ఉండేటట్టు ఉండాలన్నమాట. బాగా వేడిగా ఉన్నా రావు, అలా అని మరీ చల్లారిపోయినా దళసరిగా వచ్చేస్తాయి అన్నమాట. ఒక పూట ఎండ సరిపోతుందండి దీనికి, పెద్ద ఎండతో పని ఉండదు. కొంచెం నూనె రాసుకోవాలన్నమాట అంటుకోకుండా, మనకి ఈ అప్పడాలు అంటుకోకుండా పిండి కొంచెం. ఇదిగోండి ఇలా కొంచెం తీసుకొని ఇలా పెట్టి అంతే. మనకి పెద్దగా కావాలనుకుంటే పెద్దగా చేసుకోవడం అప్పడాలు. అదిగోండి ఇంకా కొంచెం కంగారుగా వస్తే షేపులు కొంచెం అటు ఇటు అవుతున్నాయి. అవి అందంగా రౌండ్గా మనకి ఏ సైజులో కాలితే
ఆ సైజులో మనం చేసుకోవచ్చు అన్నమాట. కొంచెం ఆయిల్ పానేసి మళ్ళీ కొంచెం ఉండదీసి ఇలాగ అప్పడాలన్నీ చేసేస్తానండి. కొంచెం నూనె రాస్తున్నానండి కొద్దిగా. ఇలా అన్నీ చేసేసుకున్నాక మళ్ళీ మీకు చూపిస్తాను. ఒక 50 అప్పడాలు అయితే సరిపోతుంది మనకి, చాలు. ఇదిగోండి రైస్ తోటి అప్పడాలు అయితే రెడీ అయిపోయినాయి. అంటే కొంచెం పెద్దగా అప్పడాల కింద చేసుకున్నాం కాబట్టి వీటికి అప్పడాలని పెట్టాము. పాపడికార పొడి వేసుకుంటే కొంచెం అప్పడాల ఫ్లేవరే వస్తుంది. ఇదిగోండి నూనె కాగుతుంది, ఎలా వస్తాయో చూద్దాం. ఇదిగోండి చాలా బాగా పెద్దగా వచ్చినాయి మీరు చూస్తే. కొంచెం వంట సోడా వేసుకోవాలన్నమాట, కుకింగ్ సోడా రైస్ ఉడుకుతున్నప్పుడు. కొంచెం అంటే మనకి లిక్విడ్ అనేది టైం ప్రాసెస్ ఉంటుందండి. ఇది ఒక రోజు ఎండలో పెట్టుకోవాలి, ఒక రోజంతా ఎండితేనే మనకి చక్కగా వస్తాయి. ఫస్ట్ది ఇంకా నూనె బాగా కాగాలన్నమాట. వేద్దాము. ఇదిగోండి అప్పడాలాగా ఎంత పెద్దగా వస్తున్నాయో చూసారా. ఇవన్నీ కూడా వేపేసుకుని ఒక్కొక్క అప్పడం చాలండి, 100 వడియాలు వేపుకోక్కర్లేదు అనమాట. అంటే ఇలాగ ఇష్టపడే వాళ్ళు, ఎక్కువ పొయ్యి దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేయలేని వాళ్ళు, లేదంటే ఒక అప్పడం తింటే చాలే అనుకునే వాళ్ళకి ఈ రైస్ అప్పడాలు చక్కగా బాగుంటాయండి. టేస్ట్ కూడా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. నేనైతే పెసరపప్పు అది వేసాను ఇందులో. పెసరపప్పు మీకు ఆప్షన్ మాత్రమే మాట. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. అచ్చంగా రైస్ లాగే వేసుకోండి, బాగుంటుంది. ఇదిగోండి రైస్ అప్పడాలు రెడీ. ఇదిగోండి అప్పడాలన్నీ వేపేసాను, సరిపోతాయి ఇంకా, చాలు. పక్కన పెట్టేద్దాం. నూనె మట్టికి బాగా వేడెక్కి ఉండాలండి, అప్పుడే మనకి చక్కగా ఏగుతాయి అన్నమాట. ఇవన్నీ వేగిపోయినాయి కదా, పట్టుకెళ్ళిపోవచ్చు హాల్లోకి. ఇంకా అప్పడాలు టేస్ట్ చేసేద్దాం. అంతే అండి, పాపడికార పొడి వేయలేదు కాబట్టి, లేకపోతే ఇంకా సేమ్ మనకి అప్పడాల టేస్ట్ వస్తుంది. కానీ బాగున్నాయి, కమ్మగా చాలా బాగున్నాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. సోనా మైసూర్ బియ్యంతో కూడా ఇంకా బాగా వస్తాయి అన్నమాట, ఇంకా పలుచగా వస్తాయి. నేను కొంచెం స్వర్ణ బియ్యం వేసాను, కానీ మీరు సోనా మైసూర్ వేసుకుని చేసుకోండి, ఇంకా ఈజీగా అప్పడాలు పలుచగా ఎక్కువ వస్తాయి అప్పడాలు అయితే. ఇదండి ఈరోజైతే వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.